హలో గైస్, ఏపీ ఆర్జుకేటీ ట్రిప్లెట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే బాధపడుతూ కామెంట్స్ అయితే చేస్తున్నారనమాట. అన్న నాకైతే మంచి మార్క్సే వచ్చాయి, అయినా కూడా నాకైతే ఏపీ ఆర్జుకేటీ ట్రిప్లెటీలో ఫస్ట్ ఫేజ్లో నాకైతే సీట్ రాలేదన్న. సెకండ్ కౌన్సిలింగ్ ఏమైనా ఉంటుందా? సెకండ్ కౌన్సిలింగ్ ఉంటే ఎన్ని మార్కులకి మాకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది? ఒక క్లారిటీ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే నా క్యాస్ట్ అయితే బీసీ అన్న, అయినా కూడా నాకు మంచి మార్కులు వచ్చాయి, సీట్ రాలేదు. ఇంకా ఓసీ క్యాండిడేట్ స్టూడెంట్స్ కూడా అయితే కొంతమంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట. మీకైతే ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే ఇస్తాను. ఇకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ క్యాస్ట్ ఏంటి, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇక మనం వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ, ఎందుకంటే ఖచ్చితంగా సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తాను. సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ ఏమన్నా మనకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందా, మొత్తం కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే అప్డేట్స్ మొత్తం మన ఛానల్లో ఇంకా కంటిన్యూగా వస్తుంటాయి. అందుకే చెప్తున్నా, వీలైతే ఇష్టం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పెట్టుకోండి, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా అని అయితే చాలామంది అడుగుతున్నారు. అవునండి, సెకండ్ కౌన్సిలింగ్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాకపోతే ఎప్పుడు ఉంటుందని అయితే చాలామంది స్టూడెంట్స్లో అయితే డౌట్ అయితే ఉందన్నమాట. మనకు రీసెంట్గానే మనకు ఫస్ట్ ఫేజ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ప్రజెంట్ అయితే కౌన్సిలింగ్ అనేది జరుగుతుందన్నమాట. కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా పూర్తయిన తర్వాత మనకు ఎన్ని సీట్లు ఉన్నాయి మొత్తం కూడా క్లియరెన్స్ ఇచ్చి మనకైతే తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. కాబట్టి మీరైతే ఖచ్చితంగా వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను, ఎన్ని మార్క్స్కి మనకు సెకండ్ కౌన్సిలింగ్ సీట్ వస్తుంది.